అందరికి ముందుగా నమస్తే. ఈ హైదరాబాద్లో ఏది మన ఫిర్యాదు కూడా పైశాసకు బిడ్డని చెప్పిందట. పైస పాడైపోను, పైస ఏడికైనా దారి తీస్తుంటారు కదా. వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, మీరు కూడా వినే ప్రయత్నం చేయండి. అయితే భర్తకు ఫస్ట్ ఒక పెళ్ళి అయిందట. భర్తకు ఒక పెళ్ళి అయితే జర ఆమెకు ఆరోగ్యం బాగాలేకుంటే ఇక ఆమెని జర విడాకులు ఇచ్చినట్టు. ఆమెకు విడాకులు ఇచ్చి ఆమె ఫస్ట్ భార్యకు ఒక కొడుకు ఒక బిడ్డే. అయితే కొడుకేమో భార్య దగ్గర ఉంటుండు, బిడ్డ ఏమో తన దగ్గర ఉంటుంది. ఇక కట్టినా ఇక ఆడంగిడానికి 2-3 ఏళ్ళు ఏం టైం పాస్ చేసిండు, ఏం కథనో. తర్వాత మళ్ళీ ఇక ముసలోనికి మరి బుద్ధి బిడ్డతో పాడైపోను, ఇంకో పెళ్లి చేసుకుందామని ఆయనకంటే చాలా చిన్న ఏజ్ ఆమెని పెళ్లి చేసుకున్నట. పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఈమెకో బిడ్డ పుట్టింది. అటు గాంగా ఇప్పుడు ఆ పిల్లకి 26 సంవత్సరాలు వచ్చినాయి. 26 సంవత్సరాలు వచ్చినాయంటే ఇక పెళ్లిడికి వచ్చినట్టే కదా. భర్త పేరు వచ్చేసేమో పీనానాయక్ అంట, భార్య పేరు వచ్చేసి లలిత, కూతురు పేరు మహేశ్వరి. అయితే ఈ మధ్యలో పెళ్లి సంబంధం కుదరంగానే మంచిగా పెళ్లికి కట్నాలు బిట్టాలు మాట్లాడిరంట. నిశ్చితార్థం కూడా మంచి గ్రాండ్గా చేసిండట. గ్రాండ్గా చేసి కట్నం అన్ని రకాలుగా ఇస్తా, నాకెంతో కొంత ఆస్తి ఉంది, ఆస్తిలోకి వెళ్ళి నా బిడ్డకు ఇల్లు రాసిస్తా, దగ్గర 5-6 కోట్ల ఆస్తి పోతున్నారంట బిడ్డకి. ఇక బ్రహ్మాండంగా చేస్తా అని చిన్నగా ఒప్పుకున్నాడు పిల్లగారి కాడ. ఒప్పుకున్న కానించి ఇక ఈ సవితలకి ఎట్ట చేయాలి, పాడైపోను, లాభం లేదు, ఇంత పుణ్యానికి 5-6 కోట్ల సామాన్ ఎత్తుకపోతుంది పోయేది పోక అని ఒకటి మనసులో పెట్టుకుంది. అందులోనే మళ్ళీ ఈమె పలాని పని కూడా ఉందట, అక్రమ సంబంధం మేనబావతోటే. మళ్ళీ మనతోటి అయితే మళ్ళీ పర్సన్ అయితే అనుకుంది ఏమో పాడు, కానీ మేనబావతోటి చిన్న శోభ చేసిందట. ఈ మేనబావతో శోభ చేస్తే ఈ శోభది ఈ ఏమంటారు కదా, దొంగతనం పలాంతరం ఏనాడు కాగదు కదా. ఈ ముచ్చట ఈ మహేశ్వరి కంటపడ్డది. కంటపడ్డ కాడికి వెళ్ళి జర ఎడమొఖం పెడమొఖం వేసుకొని తిరుగుతారంట. ఇక ఇంట్లో సరిగా మందలించుకుంటలేరు. ఇక నిశ్చితార్థం జరిగే పెళ్లి ఫిక్స్ అయిపోయా. ఈ ముచ్చుకున్న ఆయన ఈమె ఇద్దరు కలిసి ఏం చేసిరు, ఆ పిల్ల పెళ్లి క్యాన్సల్ చేయించారు. ఇక ఏం బోకర్ మాట చెప్పి ఏం కథనో చెప్పి ఆ పెళ్లి కూడా క్యాన్సల్ చేయించారు. క్యాన్సల్ చేయించుకొని ఎన్నడికో ఏదో ఒక రోజు అయితే ఒకటికి పంపించాలి కదా, మరి అలా కంట కానుకలు గట్టిగానే వేయాలి. ఇక లాభం లేదా ఏం చేసిరు, ఎట్లా చేసి ఈమెను కథం పట్టాలనుకొని ఈమె ఈమెను ఉంచుకుని ఆయన రవి అంటోడు, అలా చుట్టపోడు ఇంకోటి వీరన్నట, ఈ ముగ్గురు కలిసిరు ఎట్లా ఏమో చంపాలని పథకం వేసిరు. పథకం వేసినాక ఏం చేసిరు అంటే రోజు పాలు తాగే అలవాటు ఉన్నట్టు ఈ మహేశ్వరికి. ఈమె పాలు తాగే టైంకి ఆ పాలలో ఇంత మత్తు మందు కలిపిరా. పాపం ఈ పోరికి తెలియక ఇక్కడ తాగిందంటే అట్నే అనుకుంది. కథం మత్తులో పోయింది. మత్తులో పోగానే ఇదే సంతానకూరు మంచిగా ముగ్గురు కలిసిరు, మంచిగా ఉరి పెట్టిరు, పైకి వెళ్ళాడ తీసి చంపేసిరు. చంపినాక మళ్ళీ అటు కూడా ఇచ్చిపెట్టలే. చిన్నగా ఇక మిడగానికి చెప్పిందట, ఎట్లా చేసి మరి పినికి వింటే పాడైపోను, అన్ని ఏరుముద్దలు బీలుముద్దలు ఉంటాయి, ఇవాళ రేపట్లో బాగాలేదు, మరి పిన్ని ఇటుకెళ్ళి పార్సల్ చేయాలంటే ఆడ చిన్న బాడీని తీసుకొని బయటికి పోయి ఎన్నో ఒక ఆడ బొంద పెట్టి ఏం చేసినట, ఈమె సెల్ల ఇప్పుడు అమ్మాయి సెల్లకి వెళ్ళి తల్లికి మెసేజ్ పెట్టించిందట. అమ్మ నేను ఒక ఆయన ప్రేమించిన, నేను ఆయనతో పాటుగా లేచిపోతున్నా, ఇక నా బతుకు నేను నన్ను దోలాడకూరి అని మెసేజ్ పెట్టించిందట. ఈమె నమ్మిస్తాను పెట్టించింది, వచ్చింది. మళ్ళా ఈమె ఈ సవితల్లి ఏం చేసింది, మొగనికి మన పిల్లకు ఒకటి సంగతి ఆయన తెలియదట, కానీ ఆయన ఎమ్మడైతే లేచిపోయింది, ఆయన వాళ్ళు నాకు తెలియదు, కానీ ఆయన ఎమ్మడి లేచిపోయింది అని మళ్ళీ ఈయన మెసేజ్ పెట్టింది. సరే వయసు ఇంటికి అవుతారా, ఇంటికాడికి వచ్చాక మాట్లాడదామంటే ఇంటికి పోయినాక కూర్చొని మాట్లాడారట. మరి ఎట్లా చేసి పోలీసుల కాడికి పోదాంపా, పోలీసులకు పోయి కంప్లైంట్ ఇద్దామంటే పోలీసుల కాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, కాళ్ళు నలుగు పెడతారు. మరి నలుగు పెడితే మరి బాగుంటుంది కదా కథగా. అమ్మో ఇక అసలు కథ బయటపడతాను. ఏం చేసిందంట, మనం ఇంత గొప్పగా బతివి పాడైపోను, మనం పోలీస్ స్టేషన్కి పోతే మన పరువు ఏమవుతుంది, మన ఇజ్జత్ కసర అవుతుంది, వద్దు దాని బతుకు అదే బతుంది, ఎడబత్తి ఏంది బతికింది, ఇక అదే తిరిగి వస్తుంది అని చెప్పిందట. ఈ తండ్రి కూడా ఇక సరే ఆమె ముందర ఒప్పుకున్నట. మరి ఏం చేస్తాం, మరి ఇజ్జత్ కసర అవుతుంది అనుకొని సరే బతికింది అని అనుకుండు అంతవరకే. కానీ ఈ దొంగ బాసుని నమ్మలేడంట. ఇక ఆయనకి ఎంతో కొంత తెలియదా, ఇక ఇంట్లో భర్తనేనా, ఇప్పుడు ఆయన గురువుల సప్పుడు భర్తనే ఉంటుంది. ఇక చిన్నగా ఇక ఈ ముంచుకున్న ఆయన ఈమె ఇంకా ఎవరు చుట్టపోడు, ఈరన్ అంటోడు, ఈ రవి అంటోడు, ఈమె లలిత, వీళ్ళంతా కలిసి అమ్మాయి ఏ జంజట్లేదు అనుకొని హాయిగా ఉన్నారు. చిన్న మొగరికి డౌట్ వచ్చి చిన్నగా పోయి పోలీసులకు చెప్పి అసలు ముచ్చట చెప్పిండు. సార్ గిట్టగట్ట సంగతి, నా బిడ్డకి ఇట్లా ఫస్ట్ పెళ్లి ఫిక్స్ అయ్యింది, నిశ్చితార్థం చేసినాం, ఇంత కట్నం ఇస్తా అని చెప్పినా, ఇంత ఇల్లు రాయిస్తా అని చెప్పినా, నాకు 2 పెళ్ళాలు, ఫస్ట్ పెళ్ళాన్ని ఇట్లా విడాకులు ఇచ్చిన, సెకండ్ పెళ్ళంతో ఇట్లా ఉన్నా, మొత్తం ముచ్చట చెప్పుకుంటూ వచ్చిండు. ఇక పోలీసు వాళ్ళు మామూలు వాళ్ళ
అమ్మర కొడుకు ఇదేదో కథ ఉంది అనుకోని చిన్నగా లలితని పిలిపించి మంచిగా ఆందం రాసిరట కట్టకు లోరు గారు మంచిగా ఏమంటారు కర్రకు ఆందం రాసి చెప్పమ్మ అసత్సంగా చెప్పని అడిగిరట. ఇక మరి అసత్సంగా చెప్పారంగా చెప్పిందో మరి లేకపోతే వాళ్ళ స్టైల్లో మరి ఏమన్నా మరి ఆమె ఏమన్నా మరి పరిహాసం గిట్ట ఏమైనా చేసారు కట్టె తీసుకొని కట్టె అందుకోగానే దెబ్బకి చెప్పిందట. ఓ సారు గట్ట కాదు గిట్ట కాదు దగ్గర 5-6 కోట్లు ఎత్తుకపోదామని చూస్తూ ఎత్తుకపోదాం అంటే కట్టం అవుతుంది. నా బిడ్డకు పెళ్లి చేయాలంటే సమితి బిడ్డే కానీ పెళ్లి చేసి 5-6 కోట్లు పోతే ఈ 5-6 కోట్లు దానికేందుకు ఇచ్చేది నాకే మిగులుతుంది. నాకు బిడ్డ నేనే ఉంచుకుందాము. ఇక ఎట్లా చేసి పాడైపోను నాకేం దుర్బుద్ధి పుట్టింది. ఇక నేను ఒక ఆయన ఉంచుకున్నా మా మేనబావనే నేను ఆయన మా చుట్టపోడు కలిసిండు ముగ్గురం కలిసిన అవన్నీ కథం చేసినామని చెప్పిందట. బాయ్ ఇక ఇప్పుడైతే ఆస్తి నీకు ఇక ఆ ముసలోడు శరంగాలోడు అయితే ఫస్ట్ భార్య కొడుకున్నాడు ఆ కొడుకే ఇచ్చేస్తారు మొత్తం అది ఇది మొత్తం కలిసి. ఇక లోపలికి పోవాల్సిందే కదా. ఆశకు ఉసిగాడు చచ్చాయంటే ఈ కాలము మామూలుగా ఉన్నది. పోలీసు వాళ్ళు అంతా తెల్లక్కోలా ఎసవంటి కేసులని ఎన్నో రకాలుగా బయటకు తీసుకొస్తారు. ఎంత అలగడి ముచ్చాడు అస్తాడు సమితిలో అనగానే వాళ్ళకి డౌట్ వస్తుంది ఆల్రెడీ. మళ్ళా పోలీసు వాళ్ళకి తెలియకుండా మన బిడ్డ లేచిపోయింది దాని బతుకు అదే బతుంది మనం ఇచ్చిపెడదాం అని కథలో పడితే మొగడు పోయి కంప్లీట్ చేయగానే పోలీసు వాళ్ళు నలుగు పెట్టగానే మంచిగా దిమ్మిస గుద్దులు గుద్దాగానే దెబ్బకే చెప్పిందట. గసోటి కథలు పడుతున్నారు అమ్మలారా ఉత్తపుణ్యాన్ని పెళ్లికి పిల్లలు చంపుకొని గిట్ట పోలీసు పాలు కాకూరి ఉంటా మరి.